హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 20 విడత 2000 రూపాయలను విడుదల చేయబోతుంది. ఈ జూన్ నెల చివరి వారంలో ఈ తేదీలోపు డబ్బులను విడుదల చేయబోతున్నారన్నమాట. ఈ పథకాన్ని మనకు జూన్ 20న విడుదల చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు ఈ జూన్ చివరి వారంలో ఏ తేదీన జమ చేస్తున్నారు ఏంటి, అలాగే మీకు ఈ డబ్బులు రావాలంటే ఈ పనులు చేయవలసి ఉంటుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వచ్చి చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 20 విడత డబ్బులను విడుదల చేయబోతుంది. ఈ పథకం కింద సంవత్సరానికి 6000 రూపాయలను విడుదల చేస్తారు. ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 రూపాయలు చొప్పున విడుదల చేస్తారన్నమాట. ఇప్పటికీ టోటల్గా 19 విడతలు విడుదల చేశారు. ఇప్పుడు 20 విడత డబ్బులను విడుదల చేయాలి. ఇది మనకు ఈ జూన్ 20 తేదీన విడుదల చేయాల్సి ఉంది, కానీ పోస్ట్పోన్ చేశారు. సో అందుకని మనకు ఈ జూన్ 30 తేదీ వచ్చేలోపు అంటే 26, 27, 28, 29 ఇలా మనకు 30 తేదీ కంటే ముందు తేదీలు ఏవైతే ఉన్నాయో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని రైతులందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే రైతులందరూ ఈ కేవీసీ పూర్తి చేసుకోండి. ఒకవేళ పూర్తి చేసుకున్నా కూడా చెక్ చేసుకోండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ కూడా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ భూమిని ధృవీకరించుకోవాలి. అలాగే ఆధార్ కార్డు కూడా అప్డేట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఫార్మర్ డిజిటల్ ఐడి కూడా ఉండాలి. ఇది రైతులందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం దీన్ని కొత్తగా తీసుకొచ్చింది. ఇంకా ఎవరైనా ఈ కార్డుకి అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. అలాగే రైతుల ఫోన్ నెంబరు ఎవరైనా చేంజ్ చేసి ఉంటే, అంటే పాత నెంబరు అప్లై చేసినప్పుడు ఇచ్చి ఉంటారు కదా, ఆ నెంబరు పోయి కొత్తగా ఫోన్ నెంబరు తీసుకుంటే ఆ నెంబర్ కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. అంటే మీ బ్యాంక్ అకౌంట్ను యాక్టివేషన్లో ఉంచుకోండి. ఈ విధంగా రైతులు సిద్ధంగా ఉండండి. మనకి జూన్ ఎండింగ్ లోపే అంటే 30 తేదీ వచ్చే ముందు తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. సో డేటు పక్కాగా ఫిక్స్ చేస్తే, అంటే అఫీషియల్గా డేటు ప్రకటిస్తే నేను వీడియో చేసి చెప్తాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.